నా పేరు శ్రీలక్ష్మి. నేను పిహెచ్సిలో సిస్టర్ని. సెకండ్ అయినప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి ఒక 5-6 మంత్స్ ఏమో సబ్ సెంటర్లో చేయించారు. అప్పటి నుంచి వాళ్ళకి ఏది ఇష్టమైతే అక్కడికి పంపించడం. ఒకరోజు సబ్ సెంటర్ అంటారు, ఒకరోజు ఫీల్డ్ వర్క్ అంటారు, ఒకరోజు పిహెచ్సి డ్యూటీస్ అంటారు, ఒకరోజు వ్యాక్సిన్ ఎవరు లీవ్ పెట్టినా ఆ ప్లేస్కి వెళ్ళడం, అన్ని డ్యూటీస్ అన్నీ చేయించారు. దేనికి కూడా నేను మాట్లాడలేదు. మొదటి వరకు సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్తే అమ్మ పిహెచ్సి డ్యూటీస్ చేయమన్నారు. డిఎంహెచ్ఓ సార్ సరే అని డిఎంహెచ్ఓ సార్ ఆర్డర్స్ ప్రకారం పిహెచ్సి డ్యూటీలో జాయిన్ అయ్యాను. లేదు మళ్ళీ నువ్వు సబ్ సెంటర్ లీవ్ చేయి, ఏది వీలైతే అది చెప్పడం సార్. ఆ విధంగా చేస్తే నాకు ఏ విధంగా సడన్ చేసేసి నువ్వు సబ్ సెంటర్ వెళ్ళు అనేసి మాట్లాడారు. సబ్ సెంటర్ వెళ్ళు అంటే నేను వెళ్ళను అని లెటర్ రాసిచ్చాను సార్. లెటర్ రాసిచ్చాను. డిప్యూటీ సార్ కూడా చెప్పారు. అయినా సరే లేదు, మళ్ళీ ఈరోజు ఫోన్ చేసి నువ్వు ఎందుకు వచ్చినావు, డ్యూటీకి ఎందుకు వచ్చినావు అనేసి మాట్లాడారు సార్. నాతో అవ్వలేదు సార్. ఇద్దరు మేడమ్స్ ఏ డ్యూటీ చెప్తే ఆ డ్యూటీ సార్, ఎవరు లేకపోతే ఆ డ్యూటీలో నన్ను టార్చర్ పెట్టడం. ఎవరు లేకపోయినా 50 శాంపుల్స్ తీయమంటారు, కావాలని నా మీద సాధించాలని సరే 100 మెంబర్స్ రమ్మంటారు. 50 శాంపుల్స్ తీయడం, నేనే రాసుకోవడం, నేనే ఓపీ చూసుకోవడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం, ప్రతి విషయం నేను ఒక్కదాన్ని చేసుకోవాలి సార్. ఎన్నని చేస్తాను సార్, నేను ఒక్కదాన్నే ఉన్నాను. పిహెచ్సి డ్యూటీస్ చేశారు, ప్రతిదీ నేనే చేసుకోవాలి సార్. ఏది చెయ్యక అని అన్నా కానీ ఇంకా అయిపోతుంది. నేను చెయ్యాలని కూడా మాట్లాడలేదు సార్. ఎప్పుడెప్పుడు బట్టేళ్ళు వస్తున్నాను సార్ మాట్లాడుతున్నాను. 2 రోజులు ఈ డ్యూటీ, 2 రోజులు ఆ డ్యూటీ అని అంటే నాకు అవ్వట్లేదు సార్. డిఓ వర్క్ చేయమంటారు, 2 రోజులు సబ్ సెంటర్ అంటారు, 2 రోజులు పిహెచ్సి డ్యూటీస్ అంటారు, నైట్ డ్యూటీస్ 24 అవర్స్ డ్యూటీస్ చేయమంటారు. లీవ్ అని అంటే లీవ్ ఇవ్వరు. అంటే చూసుకోవాలి, కనీసం హెల్ప్ తీసుకున్నా కానీ నువ్వు ఎందుకు హెల్ప్ తీసుకున్నావని గంజలీగా తీసి పడేసినట్టు సార్ కట్టడం. నువ్వు ఎందుకున్నావు, వెళ్ళిపో, ఎందుకు వెళ్ళిపో, ఏదన్నా చెప్పుకుందామంటే కూడా వినరు. అసలు వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. మేడం సౌజన్య శిరీష వెళ్ళిపో అంటారు సార్ ప్రతిసారి. ఏదైనా చెప్పుకుందామంటే కూడా వినరు, వెళ్ళిపో ఏమంటారు. నిన్న మాట్లాడారు సార్, అవుట్ సోర్సింగ్ అందరికంటే తక్కువ క్యాడర్ అని సరే మాట్లాడారు సార్. మేము ఏం డాక్టర్ చేస్తున్నాం సార్, వరకు 12 గంటల డ్యూటీ చేస్తున్నాం. ఏ డ్యూటీ అంటే ఆ డ్యూటీ 12 hours డ్యూటీ చేసుకుంటే అట్లా పండుగ కూడా సెలవు ఇవ్వాలి సార్. అన్ని పండుగలకు డ్యూటీలోనే ఉన్నారు. అసలు హిందువుని కాదు సార్, నా ఇంట్లో ఏం చెప్పుకోవాలి సమాధానం. డాక్టర్స్ అంటే చేయాలి. ఈరోజు 50 మంది వస్తే ఒక్కదాన్ని ఎవరైనా లీవ్ పెడితే కూడా ఆ డ్యూటీ కూడా మాకు అడిషనల్ వర్క్. పిహెచ్సి చూసుకుంటూ, ఓపీ చూసుకుంటూ, శాంపుల్స్ తీసుకుంటూ వెళ్ళేది సార్. అంటే ఇక్కడ మీ డిఎంహెచ్ఓ స్టార్ట్ అయింది ఇంచుమించు 2 years నుంచి చూస్తున్నాను. సార్ల దగ్గరికి 2 సంవత్సరాల నుంచి పంపుతున్నాను, నేను ఇక్కడ చేయను అనేసి. 2 సంవత్సరాల నుంచి చాలా సార్లు అన్నారు, కదా ఇది చేస్తున్నావు కదా, నువ్వు ఫైర్ చేస్తున్నావు కదా. అంటే మీ జిల్లాధికారికి తీసుకెళ్లారా? నేను ఇక్కడ చేయలేకపోతున్నాను, ఎక్కడన్నా సార్ అంటే వేరే వాళ్ళు స్టాఫ్ వస్తారమ్మా, వాళ్ళకి వచ్చినప్పుడు మీకు కవర్ అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు డిఎంహెచ్ఓ ఎవరు పేరేంటి? శ్రీరామ్ సరే శ్రీరామ్ సరే.